ఇంద్రుని భార్య ప్రేమతో ఒక చిలుకను పెంచుకుంది. దానికి జబ్బు చేస్తే దేవవైద్యులకి చూపించారు. చిలుక బ్రతకడం కష్టమని చెప్పారు వైద్యులు. ఏం చేస్తారో నాకు తెలియదు. ఈ చిలుక బ్రతకకపోతే నేను కూడా చనిపోతాను అని చెప్పేసింది ఇంద్రుడి భార్య. అందరి తలరాతలు రాసేది బ్రహ్మదేవుడు కనుక ఆయనను అడిగితే తలరాతలు మాత్రమే నేను రాస్తాను, దానిని అమలు చేసేది మాత్రం విష్ణువు అని చెప్పాడు. ఇంద్రుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. మీరు చెప్పేది నిజమే. ఆ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది. ప్రాణం పోయాలంటే శివుడికే సాధ్యమని ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు శివుడి దగ్గరికి వెళ్ళారు. ఆయుష్ ఇచ్చేది నేనే, అయినా ప్రాణం తీసేది యమధర్మరాజు. ఆయన దగ్గరికి వెళ్దాము అని ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. విషయం తెలుసుకున్న యమధర్మరాజు ప్రాణం పోయే స్థితిలో ఉన్న వారి పేర్లను, వాళ్ళు ఎలా చనిపోతారు అనే విషయాన్ని ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వేలాడదీస్తారు. ఏ ఆకు కింద పడితే వాళ్ళు చనిపోతారు, పదండి ఆకును తీసేసి చిలుకను కాపాడదామని అన్నాడు యముడు. యముడితో పాటు అందరూ ఆ గదిలోకి వెళ్ళారు. అప్పుడే ఒక ఆకు కింద పడింది. దాని మీద ఇలా రాసి ఉంది: ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడే ఈ చిలుక మరణిస్తుంది అని రాసి ఉంది. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు అని తెలుసుకున్నారు వాళ్ళు.